హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏసీ ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. ముందుగా ఏసీ ఇండోర్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రెస్ చేసి అప్పర్ కేజీని పైకి లేపండి. లేపిన తర్వాత ఫిల్టర్స్ని చూసారా, సెంటర్లో అలా బ్యాక్ సైడ్ ప్రెస్ చేసి పైకి లాగితే వచ్చేస్తుంది ఫిల్టరు. సేమ్ ఇంకో ఫిల్టర్ కూడా అంతే, సెంటర్లో అలా కొద్ది పైకి లేపి లాగితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, తీసేసాము. ఇప్పుడు ఫిల్టర్స్ చూడండి, అసలు క్లీనే చేయలేనట్టున్నారు వీళ్ళు, బాగా డస్ట్ పట్టేస్తుంది. మనం ఏసీ యొక్క ఫిల్టర్స్ని మంత్లీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకోకపోతే ఫిల్టర్స్ కొన్న హోల్స్ అనేవి డస్ట్ వల్ల మొత్తం బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మనకి ఇండోర్ గుండా వచ్చే కూలింగ్ ఎయిర్ అనేది బయటికి పాస్ అవ్వదు. అప్పుడు మనకి ఏసీ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. అలాగే కూలింగ్ కూడా సరిగ్గా అవ్వదు. చాలామంది సరిగ్గా పట్టించుకోవాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మంత్లీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫిల్టర్స్ని. అప్పుడే మనకి రూమ్ కూలింగ్ అనేది చాలా త్వరగా అవుతుంది. నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి పర్ మంత్లీ. ఒక టూత్ బ్రష్ తీసుకొని ఇప్పుడు చూడండి, దాన్ని అలా క్లీన్ చేస్తే డస్ట్ అనేది పోతుంది. చూడండి డస్ట్ ఎలా వస్తుందో, బాగా డస్ట్ పట్టేస్తున్నాయి. ఇలా అసలు క్లీనే చేయలేదు. చూడండి డస్ట్ అనేది ఎలా వస్తుందో. ఏసీ యూసేజ్ని కూడా మనం చాలా వరకు తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏసీ వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనకి రెస్పిరేటరీ ఇష్యూస్, హెడేక్, ఆస్తమా అండ్ డీహైడ్రేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ ఏసీ యూసేజ్ని చాలా వరకు తగ్గించుకోండి. అలాగే ఫిల్టర్స్ని కూడా మంత్లీ క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఇప్పుడు క్లీన్ చేసేసాము. ఇప్పుడు ఏసీ ఫిల్టర్స్ని సేమ్ అదే పొజిషన్లో పెట్టేద్దాము. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ క్లిక్ చేసి ఆ అప్పర్ కేజ్ని కొద్దిగా అలా పైకి లేపండి, అలా లేస్తుంది. అప్పుడు సేమ్ అదే పొజిషన్లో ఆ సెంటర్కి కార్నర్కి చూసుకొని ఏసీ ఫిల్టర్ నిదానంగా లోపలికి తోసేయండి, సరిపోతుంది. ఆ సెంటర్ లాక్ దగ్గర కరెక్ట్గా లాక్ చేసేయండి. మనకి ఫిల్టర్ అనేది కరెక్ట్గా కాపర్ పైప్స్ మీద ఉంటుంది. సేమ్ ఈ ఫిల్టర్ కూడా అంతే ఫ్రెండ్స్. సెంటర్ నుంచి కార్నర్కి చూసుకొని ఆ నిదానంగా తోసేయండి. సెంటర్ దగ్గర కరెక్ట్గా లాక్ చేస్తే జస్ట్ అలా కూర్చుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏసీ ఫిల్టర్స్ని జాగ్రత్తగా క్లీన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.